హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను ప్రారంభించిన నా ఈ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నా యూట్యూబ్ ఛానల్‌లో నేను వ్యక్తపరిచే అభిప్రాయాలు మరియు విశ్లేషణలపై వీడియోలు మీకు నచ్చినట్లయితే నా వీడియోలను లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయగలరు. వీలైతే షేర్ చేయగలరు. ఇక మనం విశ్లేషణలోకి వెళ్దాం. థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా క్రీడ గొప్ప, క్రీడాకారుడు గొప్ప. ఒక్క నిమిషం వీడియోని పాజ్ చేసి మీరు కూడా ఆలోచించండి. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్‌లో తెలియజేయగలరు. నా దృష్టిలో క్రీడే గొప్ప. ఎందుకంటే క్రీడ లేనిదే క్రీడాకారుడు లేడు. అందుకే క్రీడే గొప్ప. కానీ ఈ అనుమానం నాకు ఎందుకు వచ్చిందంటే 2025 ఐపీఎల్ సీజన్‌కి గాను జరగబోయే మెగా వేలానికి ముందు ఒక రిటైర్ అయిన ప్లేయర్ విషయంలో జరిగిన హంగామా వలన. బీసీసీఐ ఐపీఎల్ బోర్డులు కొత్తగా ప్రవేశపెట్టిన పాత నిబంధన. అదే అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధన. అది కూడా రిటైర్ అయిన ప్లేయర్ విషయంలో. దీనికి తోడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని రీటైన్ చేసుకోవడం కోసం అడ్డదారిలో క్రియేట్ చేసిన మరొక నిబంధన. ప్రయోజనం లేదని 2019లో తీసివేసిన ఈ నిబంధనను మరలా ఎందుకు ప్రవేశపెట్టారో, ఎవరి కోసం ప్రవేశపెట్టారో అందరికీ తెలిసిందే. కేవలం ఒక ప్లేయర్ కోసం ఒక ఫ్రాంచైజీ అడిగిందని, ఆ ఫ్రాంచైజీ ప్రయోజనాల కొరకు ఈ నిబంధనను ప్రవేశపెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. క్రీడల్లో నియమ నిబంధనలు అందరి కోసం రూపొందిస్తారు. కానీ ఇక్కడ కేవలం ఒక ప్లేయరు మరియు ఒక ఫ్రాంచైజీ ప్రయోజనం కొరకే ఈ నిబంధనలను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టే ముందు మెజారిటీ ఫ్రాంచైజీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్టుగా లేదు. కనీసం ఓటింగ్ లాంటివి కూడా జరగలేదు. ఇక్కడ కొంతమంది అంటే ఆ ప్లేయర్ వీరాభిమానులు కానీ, ఆ ఫ్రాంచైజీ వీరాభిమానులు కానీ ఏం చెప్తారంటే, ఈ నిబంధన అందరి ప్లేయర్లకి మరియు ఫ్రాంచైజీలకి ప్రయోజనకరమే కదా అని అంటారు. కానీ ఇక్కడ ఏ ఒక్క ప్లేయర్ కానీ, ఇతర ఫ్రాంచైజీలు కానీ ఈ నిబంధన కావాలని అడగలేదు. ఒక క్రీడాకారుడిపై ప్రేమ, అభిమానం ఉంటే ఉండవచ్చు. కానీ అతని కోసం నియమ నిబంధనలను మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇక రిటెన్షన్ రూల్ ఏ రిటే ఏ రిటైర్ అయిన ప్లేయర్ కోసం అయితే అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టారో, ఆ ప్లేయర్‌ని ఎలా రిటైన్ చేసుకుంటున్నారో అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే నాకు తెలియచేయగలరు. ఇలా బీసీసీఐ, ఐపీఎల్ బోర్డుల తీరు వలన నాకు క్రీడ గొప్ప, క్రీడాకారుడు గొప్ప అనే అనుమానం కలిగింది. మరి మీరేమంటారు? చివరగా సచిన్, సెహ్వాగ్, యువరాజ్, పఠాన్, డివిలియర్స్ లాంటి రిటైర్ అయిన ప్లేయర్లు కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా ఐపీఎల్‌లో మరలా ఆడితే ఎంత బాగుంటుందో కదా! మరి మీరేమంటారు? సో వ్యూవర్స్, నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను లైక్ చేయగలరు. వీలైతే షేర్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.